అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి దానగుణం గురించి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారండి. మామూలు భోజనం కాదు. జగన్మోహన్ రెడ్డి అంట ఎవరికైనా సహాయం చేస్తే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి తీసుకున్న వాళ్ళకి తప్పితే ఎవరికీ తెలియదట. అసలు మూడో ప్రపంచానికి తెలియనోడండి అంత గొప్ప దానకర్ణుడు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఓదార్పు యాత్ర చేశాడు కదా! అప్పట్లో ఒక్కొక్క కుటుంబానికి రూ. 20,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదించారట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చా ఊరక రూ. 20,000కి ఏమవుతుంది బతుకన. ఇత్తే గిత్తే ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలా. రూ. 20,000 సరిపోతాయా? మనం ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే కుటుంబం మొత్తం నిలబడిపోవాలి, నిలబడి పరిగెట్టేయాలి. ఎంతసేపు నేను చేస్తాను, లచ్చలు ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడంట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తానండి. ఈయనకు తెలుసు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే 2 సంఘటనలు చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ను గుర్తుకు తెచ్చి. సరే. ఓదార్పు యాత్రకు వెళ్లే ముందు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలు వెళ్ళి ఇవ్వాలి, ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, ఎంతైతే బాగుంటుంది అనే డిస్కషన్ వస్తే అలాంటి వాళ్ళ మామూలుగా ఏం చెప్తాం, అప్పట్లో 20,000 50,000 ఏదో చెప్తాను. అప్పట్లో అంటే ఒక 50 సంవత్సరాలు ఏం అవ్వలేదు, 30 ఏళ్ళు అవ్వలేదు. 2009 తర్వాతే కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది చచ్చిపోయారని చెప్పేసి మీరు ఓదార్పు యాత్ర చేశారు. అప్పుడేగా ఎన్ని నెలలు అయింది మా అయితే ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుందేమో, అంతే ఉంటుంది మహా అయితే. 2009లో అంటే 17 ఏళ్ళు అవుతుందేమో, అంతే కదా. అది అప్పట్లో. ఇంకా చెప్పుకోరా, ఇంకా మాట్లాడు. ఆయన బాగుండదు, దానివల్ల ఏమి ఇది అవుతుంది, ఏదో పోయి ఇచ్చేసినట్టు అవుతుంది, కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి ఆ అమౌంట్ పెంచారు. అది ఎంత అనేది ఆయన చెప్పదలుచుకోలేదు, బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కన్సిడరబుల్ అమౌంట్ పెట్టారు. రెండవది, ఇచ్చేటప్పుడు మామూలుగా అయితే మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా చెక్ ఇచ్చేసి ఫోటోలు తీయించుకొని ఇచ్చేయడం అనేది అది ప్రసక్తే లేదు, ఒప్పుకోవాలి. బాబోయ్, మేము నమ్మం అన్నమాట, అస్సలు నమ్మం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి మేము చూస్తుండగా, మాకనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుండదేమో, పిల్లికి బిచ్చం పెట్టాడు. ఎంగిల్ చేత్తో కాకింది తోలడు. ఒకవేళ ఏదైనా ఎంగిల్ చేత్తో కాకింది తోలితే ఆ చేతుకున్న 2 3 మెతుకులు ఎగిరిపడి కాకితిని బాగుపడిపోద్దేమన్న ఉద్దేశం అన్నమాట. ఎంగిల్ చేత్తో కాకింది తోలడు కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో లక్షల రూపాయలు ఇచ్చేసాడని చెప్పి చెప్పుకుంటున్నారు. పైగా ఫోటోలు గట్ట వద్దట. మాకు తెల్ల జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి గురించి. తన అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్ల కాలం పాటు అంటే ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నాడో. అంటే తన ప్రచార పిచ్చి ప్రభుత్వ సొమ్ముతో, అంటే సొంత సొమ్ము కూడా కాదు, ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భవనాలన్నిటికీ రంగులేసి ఆ భవనాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటించేసేవాడు, బొమ్మలు వేసేవాడు, పాస్బుక్ల మీద బొమ్మలు వేసేసారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే. చివరాఖరికి సరిహద్దు పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కించేసింది మీరట. అసలు జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి లేదండి, ప్రచార పిచ్చి లేదండి, మేము నమ్మేస్తామండి. అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇంకా దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కిన ప్రతిసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో తిట్టేసి ఓ బిందు పాలు వేసేసేవారు. పాలాభిషేకం. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో తిప్పేసేవారు. మామూలు పిచ్చి కాదు. మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఏంటంటే అబ్బే ఫోటోలకి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు, తప్పేం కదా, జగన్మోహన్ రెడ్డి 10 పైసలు ఇస్తేనే 100 రూపాయలు ప్రచారం చేసుకుంటాడు. అలాంటిది ఏకంగా మీరు లక్షలు ఇచ్చేసి ప్రచారం చేసుకోవాలంటే ఊరుకుంటారా? అంటే నమ్ముతారా? ఇంకా మాట్లాడు. లోపలికి పోయినప్పుడు ఫోటోలు తీశాక అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మాత్రమే తెలుసు, ఇచ్చిన ఈయనకు తెలుసు, తీసుకున్న వాళ్లకు తెలుసు ఏమిచ్చారని. దానికి ఆయన రీజన్ చెప్పింది ఒకటే, వాళ్ళే మనల్ని పిలవలేదు, వాళ్ళు యాచకులు కాదు, వాళ్ళు యాచించట్లేదు. మా తండ్రి ఆయన రాజశేఖర రెడ్డి గారి పట్ల అభిమానం వాళ్ళది, అంటే కుటుంబ సభ్యుల్లాగా మనకు చేతనైనంత చేస్తున్నాం. కాబట్టి ఇది ఎంతటి బయటికి తెలిసి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు, దాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేది ఈయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. బహుశా అంతంత అమౌంట్ ఇచ్చిన తర్వాత అరుదుగా అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు అది అప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టి, ఇప్పుడంటే ఇండియన్లు చూశారనుకోవచ్చు 35 ఏళ్లప్పుడు, అప్పుడే ఇలాంటి ఇది ఉండడం అనేది చాలా అరుదుగా కనపడే లక్షణం. ఊరుకోండి సార్, సిగ్గుసరం లేకపోతే సరే, మీరు చెప్పడం మేము వింటాం, వాళ్ళు వినడం ఇంకా బాగుంది. అది ఈ రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినాయి కదా, ₹1 కోటి ప్రకటించారు.
ఇవాళకి ఇవ్వలేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా సరే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు సోషల్ మీడియాలో అవసరమైతే తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని అడుగుతారు కానీ వాళ్ళన్నా సహాయం చేస్తారేమో కానీ మీ పార్టీ నుంచి అఫీషియల్గా మీ పార్టీ కార్యకర్తలకి ఎవరికి కూడా 10 పైసల రూపాయలు ఇవాళకి ఆర్థిక సహాయం చేసిన పాపని వాళ్ళది. మీరంటే ఏకంగా ఎంత ఇచ్చారో ఎవరికి తెలియదు, లక్షల రూపాయలు ఇచ్చేసారు. అంత అమౌంట్ ఇచ్చినా ఎంత అమౌంట్ ఇచ్చేసారు? మీరు నిన్న ఈ వీడియో చూసిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారుగా, ఆ ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. అంటే వేరే కారణాల వల్ల చనిపోతే ఆ హీట్లో హీట్, ఆ మూమెంట్ ఇంకా ఈయన చనిపోవడం వల్లే చనిపోయారని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. మెజారిటీ అయ్యే కేసు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినందుకు ఏకంగా అంతమంది చచ్చిపోయారంటే నేను నమ్మను. ఇలా కుటుంబ సభ్యులు అందరూ బాగానే ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చచ్చిపోయారంటే ఎవరు నమ్ముతాడా? సరే అది పక్కన పెట్టేసింది. ఫోన్లో కొద్దో గొప్ప అభిమానం ఉన్న వ్యక్తులు ఏదో చనిపోయి ఉండొచ్చేమో అని చెప్పి అనుకున్నాం కాసేపు. అయితే తెలిసిన వ్యక్తులకి కూడా తెలిసిన వాళ్ళ దగ్గరికి మా సర్కిల్లో ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా మనోడు పరామర్శకు వెళ్ళాడు. అంటే వాళ్ళ తాతగారు ఎవరో చనిపోతే అప్పట్లో ఆరోగ్యం బాగోక ఆయన చనిపోయాడు. అంటే నార్మల్గానే చనిపోయాడు ఆయన. ఏదో రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త విని చనిపోలేదు, నార్మల్గానే చనిపోయాడు. చనిపోతే ఆయన కూడా లిస్టులో రాసేశారనమాట. ఆయన మరణ వార్త విని ఈయన చనిపోయినట్టుగా రాసేశారు. ఓదార్పు యాత్ర స్టార్ట్. వచ్చాడు రాత్రి అడిగాను ఫోన్ చేసి, ఏమైనా అమౌంట్ ఏమైనా ఇచ్చారా అంటే అబ్బాయి లేదు, అలాంటిది లేదు, మాకు బాగా తెలుసు, తెలియకుండా ఉంటుందా? వచ్చాడు, నెత్తి మీద చేసాడు, ముద్దెట్టాడు, వెళ్ళిపోయాడు, డబ్బులు గట్ట ఏమి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పోనీ ఎవరి చేతన్నా చెప్పచ్చు, ఎవరో ఒకరు చెప్పాలిగా. ఆ ఓదార్పు యాత్ర ద్వారాగా లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరైనా సరే, ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒకరితో తెప్పించండి, ఇచ్చారని చెప్పేసి అని రుద్దేసే ప్రయత్నం. ఈ ఎలివేషన్ తగ్గించుకుంటే బాగుంటుంది. సొంత చెల్లికి ఆస్తి పంపకాల్లో తేడా వచ్చిందని చెప్పేసి బయటికి గంటేసిన వ్యక్తి, సొంత తల్లిపైన కేసులు వేసిన వ్యక్తి, మీరు ప్రజలకు ఏదో మేలు చేసేసారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టేశారంటే ఎవడని నమ్ముతాడా? చెప్పడానికైనా కానీ అర్థం ఉండాలి. గత 5 ఏళ్ల కాలం పాటు మీరు ఏం చేశారో మేము చూసాం. ఇంకా మీరు పంచడం మాట దేవుడు ఎరగండి. ఈయన సొమ్ము ప్రజలకు పంచడం పక్కన పెడితే ప్రజల సొమ్ము బఠానీల గింజలా తినేసాడు. ప్రజల సొమ్ముని ఉదాహరణకు చెప్పమంటారా? వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. 2,36,000 మంది మెజార్టీ వైసీపీ కార్యకర్తలు, కొంతమంది సామాన్యులు ఉన్నా సరే మెజార్టీ వైసీపీ కార్యకర్తలు. వాళ్ళకి ఒక్కొక్కరికి సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి నెలకు 200 రూపాయలు కేటాయించాడు. ప్రజల సొమ్ము సాక్షికి కేటాయించాడు అనమాట. నెలకి ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయలు. తక్కువ లెక్కైతే 600 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు తినేసాడు. ఎందులోని? ఉత్తి జీవోలో సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి అందులో 700 కోట్ల రూపాయలు తినేసాడు. అలాగే లిక్కర్ స్కామ్లో తక్కువ లెక్కైతే 3,500 కోట్ల రూపాయలు తినేసాడు. చెప్పుకుంటా పోతే ప్రతిదీ స్కామే, అన్ని స్కామే. జగన్మోహన్ రెడ్డి గత హిస్టరీ చూసుకుంటే మనకు తెలిసిందే. పైగా ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఎలివేషన్లు ఇవ్వడం, అది మీరు నమ్మడం, మీ సోషల్ మీడియా గోరాలు తెప్పడం, ఇదొక దరిద్రం అయిపోయింది. నేను ఎప్పుడు చూడాల, నిన్న మొన్న అనుకుంటా ఎక్కడికో వెళ్ళాడు, పులివెందులు ఎక్కడికో వెళ్ళాడు. ఒక పాపకి బ్రెయిన్ క్యాన్సరో లేదా ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో, మొత్తానికి ఏదో సహాయం చేయమని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏమన్నాడు అనుకుంటున్నావు? 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంది, మనం అధికారంలోకి వస్తా చేద్దామన్నాడు. అలా ఒకటి కాదు, 2 కాదు, ఎక్కడికి వెళ్ళినా అంతే. ఎవరైనా ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే, మీ కార్యకర్తలు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు, మీ దగ్గరికి వస్తే ఏమంటారండి? 3 ఏళ్ళు ఓపిక పట్టండి, కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం, అప్పుడు చేద్దాం, అప్పుడు చూద్దాం అంటాడు. అక్కడ దాకెందుకు? మన గాదే సాయికృష్ణ వాళ్ళ తల్లిగారికి కాపు నాయకులందరూ తల ఒక 50,000 వేసుకొని 20 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ప్రచారం చేశారు కదా. ఇచ్చారు, నేను కాదన్నట్లేదు. 20 లక్షల రూపాయలు టీడీలు ఇచ్చారు, అది వాస్తవమే, అది మేము కాదన్నట్లేదు. కాపు నాయకులందరూ తల ఒక 50 ఎందుకు వేసుకోవాలండి? ఏం మీరు ఇవ్వలేరా? ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర 20 లక్షల రూపాయలు లేవా? ఎవరు వేసుకున్నారు? కాపు నాయకులు వేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలే, ఆర్థిక సహాయం చేయలే ఎవరికి కూడా. ఇంకా మీరు సాయికృష్ణ వరకు వెళ్ళిపోయారు. ఇంకా కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త శ్యామ్ కలకడ అని చెప్పేసి అని హార్డ్ కోర్ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు. ఆ పేరు తెలియని వ్యక్తులు అంటూ ఎవరూ లేరు. పాపం కరోనా సమయంలో ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఒక్క పైసా ఇవ్వాల. కొద్దో గొప్ప ఆ వైసీపీ కార్యకర్తలు ఎంతో కొంత తీసుకుని ఆ సహాయం ఏదో చేసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కానీ ఒక్క రూపాయి ఇవ్వాల. అలాంటి వాళ్ళు కోకోలలో ఉన్నారు మీ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక సహాయం కోసం మిమ్మల్ని అడిగినా పట్టించుకోని వ్యక్తులు చాలామంది ఉన్నారు.
వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారు, మామూలు భజన కాదు. ఈ భజన కార్యక్రమాలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఎవడో నమ్మడు. జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత కూడా ఎవడో నమ్ముతాడా? ఇంక ఈ భజన కార్యక్రమాలు మానేస్తే బాగుంటుంది అసలు.